హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ప్రజెంట్ సెకండ్ రౌండ్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఈ సెకండ్ రౌండ్ ఎగ్జామ్స్లో కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో చెప్తాను. అసలు సెకండ్ రౌండ్ ఎగ్జామ్స్ అనేవి ఎవరికి వస్తున్నాయంటే, ఫస్ట్ అటెంప్ట్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో, అంటే కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ రెండు కూడా కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి అయితే సెకండ్ రౌండ్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. అలానే ఫస్ట్ రౌండ్లో ఎగ్జామ్స్ అనేటివి బాగా రాసి మంచిగా స్కోర్ తెచ్చుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి జాబ్ ఆపర్చునిటీస్ కూడా వచ్చినట్లయితే కౌశలం వెబ్సైట్లో అయితే చూపిస్తున్నారు. సో మ్యాక్సిమం ఇక్కడ 2.6 ఎల్పిఏతో జాబ్స్ అనేవి వచ్చాయన్నమాట. ఇవి రిమోట్ జాబ్స్ ఉన్నాయి, కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయి, ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, స్కిల్ అసెస్మెంట్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది నేను మీకు ఇక్కడ షేర్ చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. లేటెస్ట్గా కౌశలంకి సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలియజేస్తాను. మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ అవైలబుల్లో ఉంది. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి కనుక వచ్చినట్లయితే, ఈ యొక్క కౌశలంకి సంబంధించి ఇంతవరకు ఎగ్జామ్ అనేది రాయనటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ఫస్ట్ అటెంప్ట్లో మిస్ అయినటువంటి వాళ్ళకి కూడా ఈ సెకండ్ అటెంప్ట్లో వాళ్ళ పేర్లు అనేవి వస్తున్నాయన్నమాట. అయితే వాళ్ళు ఎగ్జామ్ అనేది ఎలా ఫేస్ చేస్తారు ఏంటి అనేది మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్కి అయితే, సో నాకు పర్సనల్గా నాకు వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. సో నేను ఫస్ట్ అటెంప్ట్లో స్కిల్ అసెస్మెంట్ కంప్లీట్ చేశాను, కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ కూడా కంప్లీట్ చేశాను. సో ముందుగా కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయనేది చూద్దాము. సో ఇక్కడ చూసుకోవచ్చు, నాకు స్టేటస్ అనేది B1 స్కోర్ అయితే వచ్చిందనమాట. దీనికి రీజన్ ఏంటంటే, నేను ఒక క్వశ్చన్కి అనేది ఆన్సర్ చేయలేకపోయాను. కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్కి సంబంధించి వీడియోలో అయితే మనం మాట్లాడాలన్నమాట. సో డిస్ప్లే మీద ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ అయితే చేయాలి. సో వీడియో రూపంలో మనం సబ్మిట్ చేయాలి. నేను థర్డ్ క్వశ్చన్కి అయితే సబ్మిట్ చేశాను అనుకున్నాను, కాకపోతే అది నెట్వర్క్ ఇష్యూ వల్ల సబ్మిట్ అయితే కాలేదన్నమాట. ఇక్కడ చూడండి, కెన్ యూ టాక్ అబౌట్ సంథింగ్ న్యూ యూ లెర్న్డ్ దిస్ వీక్ అని చెప్పి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఒక క్వశ్చన్ అయితే నాకు రావడం జరిగిందనమాట. అలానే డిస్క్రైబ్ ఏ రీసెంట్ కన్వర్జేషన్ యూ హ్యాడ్ విత్ ఏ ఫ్రెండ్ ఆర్ కొలీగ్ అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. దానికి కూడా నేను అటెంప్ట్ అయితే చేసేసాను. సో నెక్స్ట్, టెల్ మీ అబౌట్ ఏ సిచ్యువేషన్ వేర్ యూ హెల్ప్డ్ సమ్ వన్ రీసెంట్లీ అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది. సో దీనికి నేను వీడియో రెస్పాన్స్ అయితే ఇచ్చాను అనమాట, కాకపోతే అది సబ్మిట్ చేసే టైంలో టెక్నికల్ ఇష్యూస్. సో ఇక్కడ నేను అసెస్మెంట్ రీచ్ అయినప్పుడు ఏం జరిగిందంటే, సో 2-3 సార్లు పవర్ ఆఫ్ అయ్యి రావడం జరిగిందనమాట. అందువల్ల నెట్వర్క్ ఇష్యూ అనేది నాకు వచ్చిందనమాట. సో మ్యాక్సిమం మీకు ఈ యొక్క అసెస్మెంట్ జరిగే సమయంలో మీకు ఏదైతే సిస్టమ్ అలాట్ చేస్తారో మీ మొబైల్ నెట్వర్కే కనెక్ట్ చేసుకోండి దానికి మ్యాక్సిమం, లేదా మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే మీ ల్యాప్టాపే తీసుకొని వెళ్ళండి. సో నేను బెస్ట్ సజెషన్ అయితే ఇస్తున్నాను, మీ ల్యాప్టాపే తీసుకొని వెళ్ళండి, ఓకేనా. సో అయితే ఇక్కడ స్కిల్ అసెస్మెంట్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయనేది చూద్దాము. స్కిల్ అసెస్మెంట్లో నాకు 100కి 50 మార్క్స్ అయితే వచ్చాయన్నమాట. ఇందులో నాకు వచ్చేసి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద క్వశ్చన్స్ వచ్చాయి, టెక్నికల్ మీద కొన్ని క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ యొక్క క్వశ్చన్స్ని మీరు ఒక్కొక్కటిగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, మీకు కూడా ఉపయోగపడతాయి అనమాట. నేను చిన్నగా స్క్రాల్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఒక 10 క్వశ్చన్స్కి సంబంధించి ఒక 5 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ అయితే పెట్టేశాను అనమాట. ఒక 5 క్వశ్చన్స్ అయితే రాంగ్ పెట్టాను అనమాట. సో నెక్స్ట్ అదే విధంగా టెక్నికల్ క్వశ్చన్స్ మీద నాకు 20కి వచ్చాయన్నమాట క్వశ్చన్స్. ఇందులో కూడా నేను 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాను, 10 క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేయలేకపోయాను, రాంగ్ ఆన్సర్ అయితే పెట్టాను అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కొన్ని క్వశ్చన్స్ అయితే తీసుకున్నాయి, కొన్ని క్వశ్చన్స్ అయితే నన్ను తీసుకోలేవు. అంటే ఈ యొక్క నెట్వర్క్ ఇష్యూ వల్లనే నాకు కొన్ని క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయలేదన్నమాట. ఇక్కడ చూడండి, నో ఆన్సర్ అనేది పడిపోయింది చూడండి. కొన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ అయితే చేయలేకపోయాను, దానికి ప్రాబ్లం అయితే ఇదేనండి, నెట్వర్క్ ప్రాబ్లం వల్ల అయితే చేయలేకపోయాను. సో ఇలా కమ్యూనికేషన్ ఎగ్జామ్స్కి సంబంధించి మరియు స్కిల్ అసెస్మెంట్కి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో మీకు ఒక క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే అటెంప్ట్ చేయబోతున్నారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది, తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. సో నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ అటెంప్ట్లో చేస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, ఓకేనా. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్కిల్ అసెస్మెంట్లో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది, అదేవిధంగా టెక్నికల్ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. కాబట్టి మ్యాక్సిమం ఈ క్వశ్చన్సే వస్తాయి, కాకపోతే డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. మ్యాక్సిమం సిలబస్ అనేది ఇలానే ఉంటుంది, బేస్డ్ ఆన్ యువర్ క్వాలిఫికేషన్ మీద అయితే ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనకు ఏవైతే మనము అటెంప్ట్ చేసేటప్పుడు, అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అప్డేట్ చేసేటప్పుడు ఏవైతే డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తామో వాటి రిలేటెడ్గానే ఇక్కడ టెక్నికల్ క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది.
ఒకసారి గమనించినట్లయితే నేను కామర్స్ స్టూడెంట్‌ని. నాకు చూడండి ఇక్కడ అకౌంట్స్ రిలేటెడ్‌గా అయితే క్వెషన్స్ అనేవి రావడం జరిగిందనమాట. సో, చూడండి అన్నీ కూడా క్వెషన్స్ అనేటివి అకౌంట్స్ స్టూడెంట్‌కి ఏ విధంగా అయితే వస్తాయో అలానే వచ్చాయన్నమాట. సో, కాబట్టి నేను చెప్పేదేంటంటే మీ సబ్జెక్ట్ మీద కొంచెం డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉన్నా, మీకు కొంచెం యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద టచ్ ఉన్నా గానీ ఈ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయితే అయిపోవచ్చు. సో, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్వస్ అయితే అవ్వద్దు. వీడియో కమ్యూనికేషన్ స్కిల్ మీద అటెంప్ట్ చేసేటప్పుడు నర్వస్ అవ్వద్దు. మీకు తెలిసిందే చెప్పండి. మీకు తెలుగులో అటెంప్ట్ చేసినా ఓకే. ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ జాబ్స్ అన్నీ కూడా ఎక్కడో ఫారిన్ కంపెనీస్ అన్నీ రావు. మన లోకల్ కంపెనీసే వస్తాయి మాక్సిమం. ఓకేనా? సో, మీకు కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ పెద్ద టఫ్ ఏం కాదు. అక్కడ ఇంగ్లీష్‌లో క్వెషన్ వచ్చినా మీరు తెలుగులోనే అటెంప్ట్ చేసేయండి. లేదా ఇంగ్లీష్ టు తెలుగు 2 మిక్స్ చేసి చెప్పండి. ఓకే. పర్లేదు. ఎందుకంటే కమ్యూనికేట్ అవుతున్నారా లేదనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి కంపెనీకి. ఓకేనా? సో, అలా అయినా అటెంప్ట్ చేయండి. సో, నేను బెస్ట్ సజెషన్స్ అయితే ఇస్తాను మీకు. సో, రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. సో, నిన్నటి రోజున ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళని కొంతమందిని అయితే అడిగి ఉన్నాను నేను. సో, వాళ్ళ ద్వారా క్వెషన్స్ అనేటివి టేకప్ చేస్తాను నేను మీకు. ఖచ్చితంగా వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తాను. కౌశలం ఎగ్జామ్స్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వీడియో అనేది కంపల్సరీగా ఉంటుంది. అలానే ఇక్కడ ఈ సెకండ్ రౌండ్ ఎవరైతే అటెంప్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మార్చుకోవచ్చు. సో, దానికి సంబంధించి కూడా ఆప్షన్ అనేది ఇచ్చున్నారు. ఎగ్జాంపుల్‌కి మీరు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్‌లో కాకుండా మీ నేటివ్ డిస్ట్రిక్ట్ కాకుండా మీరు వేరే డిస్ట్రిక్ట్‌లో గనక ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంకి అయితే మీరు ఎగ్జామ్ అనేది షెడ్యూల్ చేపించుకోవచ్చు. సో, దానికి సంబంధించి ఎగ్జామ్ సెంటర్ కూడా మార్చుకోవచ్చు. షెడ్యూల్ కూడా అవుతుందన్నమాట. అలానే ఫస్ట్ అటెంప్ట్‌లో ఎవరైతే అటెంప్ట్ చేయకుండా మిస్ అయిపోయినటువంటి వాళ్ళకి రీషెడ్యూల్ అవుతుందా అని అడుగుతున్నారు. అవుతుంది. ఖచ్చితంగా మీకు మెసేజ్ ఆర్ మెయిల్ అనేది వస్తుంది. వెయిట్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశం కల్పించడమే లక్ష్యంగా సో, టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో సో, ఆ ప్రభుత్వము నిరుద్యోగ భృతికి అనుగుణంగా ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది కౌశలం పేరిట. సో, అందరికీ కూడా జాబ్ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. ఆల్రెడీ ఫస్ట్ అటెంప్ట్‌లో సక్సెస్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి జాబ్ వచ్చినటువంటి వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు కాబట్టి చూడండి. అలానే కౌశలం వెబ్‌సైట్‌లో డూస్ అండ్ డూ నాట్స్ అన్నీ కూడా ఇచ్చున్నారు. డూస్ అండ్ డోంట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. అసెస్మెంట్ డూస్ అండ్ డోంట్స్ మీద క్లిక్ చేస్తే సో, ఇక్కడ మీకు నేను చెప్పినట్లుగా ఇక్కడ C1 వస్తే ఏంటి? ఇక్కడ చూడండి స్కోర్ నాకు B1 ఇచ్చింది. ఇంటర్మీడియేట్ నేను. ఓకేనా? సో, ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి స్కోర్ ఇచ్చారనమాట. సో, అలా మీకు ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్ మీద అసెస్మెంట్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్పారు. అదేవిధంగా ఈ యొక్క ప్రొఫెషనల్ స్కిల్స్ అండ్ జాబ్ మ్యాచింగ్ ఎలా చూసుకోవాలని చెప్పారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి రెజ్యూమ్ అనేది ఎలా కంప్లీట్ చేయాలనేది చూపించారు. సో, అదేవిధంగా మీ యొక్క రెజ్యూమ్ డాష్‌బోర్డ్‌లో మీ యొక్క డీటెయిల్స్ అనేటివి ఉంటాయి. వాటికి సంబంధించిన వివరాలు కూడా అందించారు. ఇలా అన్నీ కూడా చూసుకోండి. ఓకేనా? సో, అప్లై టు అట్‌లీస్ట్ 5 జాబ్స్ ఎవ్రీ డే అని చెప్తున్నారు. జాబ్స్‌కి కూడా మనమే అప్లై చేసుకోవాలని చెప్తున్నారనమాట. చాలా సజెషన్స్ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. సో, విజిట్ చేయండి ఈ వెబ్‌సైట్‌ని. క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తున్నాను. ఓకేనా? సో, మీకు ఈ వీడియోలో ఎగ్జామ్‌లో ఎలాంటి క్వెషన్స్ వస్తాయనేది చూపించాను. లైవ్‌లో అయితే చూపించాను. మీరు దానికైనా నాకు వీడియోకి లైక్ చేస్తున్నట్లయితే రీచ్ అవుతుంది అందరికీ కూడా. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.